సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇది వచ్చేస్తే మే డే 15ది, మే 27th ఆ రోజు డే 15కి అయితే ఏం చేశానంటే ఏమీ చేయలేదు, ప్రొడక్టివ్గా లేను. ఓన్లీ యూట్యూబ్ పరంగా ప్రొడక్టివ్గా ఉన్నా. ఏమంటే ఈ రిమైనింగ్ మే 26th, 24, 25, 23rd ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ వ్లాగ్ వెళ్ళినది, మహానదికి వెళ్ళేది, ఫంక్షన్కి వెళ్ళేది, అవన్నీ వీడియోస్ ఎడిట్ చేసి మధ్యాహ్నం 27th రోజు పోస్ట్ చేశాను అన్నమాట. అండ్ 28th రోజు అయితే కొంచెం ప్రొడక్టివ్గా ఉన్నా. అంటే మార్నింగ్ నుంచి ఏమంతగా ప్రొడక్టివ్గా లేను, కానీ ఆ మధ్యాహ్నం అరౌండ్ 3 ఆ టైం తర్వాత నిద్ర లేసింది ఏంటి అంటే, మార్నింగ్ కూడా లేచి ఖాళీగానే ఉండి టిఫిన్, లంచ్ అవన్నీ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం పడుకొని అరౌండ్ 3కి అట్లా లేసాను. సో 3కి లేసాక ఐ వాజ్ లైక్ ఓకే, ఫ్రెష్గా ఇప్పుడు లేసా కదా, మాక్ రాద్దామని చెప్పి మాక్ రాసేసాను అన్నమాట. మార్క్స్ స్కోర్స్ అవన్నీ నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అదనమాట, ఓన్లీ మాకే రాసా, ఇంకేం చేయలేదు అనుకుంటా ఆ రోజు. అండ్ నెక్స్ట్ మే 29th అనేది మనకి డే 17 అవుతుంది. సో డే 17 మే 29th కూడా ఇంకా నేనేం చేయలేదు. అంటే ఆ రోజు ఫంక్షన్ ఉండింది. ఆ ఫంక్షన్ కోసం మా రిలేటివ్స్ వచ్చారన్నమాట దూరం నుంచి, మా నంద్యాలలో జరిగే ఫంక్షన్ కోసం. నేనైతే ఫంక్షన్ అటెండ్ అవ్వలేదు, వాళ్ళందరూ వెళ్ళారు, కానీ నేను ఇంట్లోనే ఉండాను. ఐ వాజ్ లైక్, అంటే మార్నింగ్ అరౌండ్ 10-11 వరకు ఇంట్లో హడావిడి చేసి ఫంక్షన్కి వెళ్ళారు. ఇంకా నాకు అంతగా చదివే ఇంట్రెస్ట్ లేకునింది. సో ఐ వాజ్ లైక్, మళ్ళీ రావా అనే ఒక తెలుగు మూవీ చూశాను. అండ్ ఆల్సో ఇంకో మూవీ ఈవినింగ్ నాని మూవీ, ఏది హిట్ 3 అది చూశాను అన్నమాట. అంటే ఒకే రోజులో 2 మూవీస్ చూశాను. ఇంకా ఏం ప్రొడక్టివ్గా లేనన్నమాట. ఇట్ ఈస్ సంథింగ్ బ్యాడ్, బట్ మరి అంత బ్యాడ్ కూడా కాదు. ఓకే, ఇంకొక ఇన్ని డేస్ ఉన్నాయి ఫర్దర్, ఇంకా మనం డే 17 కాబట్టి ఒక 40-50 డేస్ ఉన్నాయి ప్రిలిమ్స్ వరకు. సో పర్లేదు, నేను ఎట్లాగో రిపీటర్ని కదా అని చెప్పి చూశాను అంతే అనమాట. ఇంకా ఇవాళ మే 29th ఈ వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం టైం దొరికింది. నా స్టడీ సెషన్ ఇందాక చూపించా కదా, జామ్ మాక్ రాశాను, జామ్ది ఐడిబిఐ జామ్ జూన్ 8th ఉంది, నాట్ 20, జూన్ 8th ఉన్న ఎగ్జామ్కి. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ప్రిపేర్ అవుదాము ఎగ్జామ్కి అని చెప్పి ఇవాళ మాక్ రాసి అండ్ కరెంట్ అఫైర్స్ చేసి ఇప్పుడు టైం దొరికితే మే 29th రోజు వాయిస్ ఓవర్ అండ్ ఎడిటింగ్ ఇచ్చి చేస్తున్నాను. ఇదన్నమాట విషయం. అండ్ కమింగ్ టు హియర్, ఇది మే 28th రాసిన మాక్ అన్నమాట. యూ కెన్ సీ ద స్కోర్స్, 63 అలా వచ్చింది. అండ్ 80కి అసలు కొంచెం బ్యాడ్, ఎందుకంటే నాకు అంతకంటే ముందు ఒక 1 week 10 days అట్లా అయింది నేను డైలీ మాక్ రాయక, అందుకని నాకు కొంచెం తక్కువ అయింది స్పీడ్. సో నేను దాన్ని నెక్స్ట్ కవర్ చేస్తాను. అండ్ 36 అటెంప్ట్స్ రీజనింగ్లో, ఒకటి రాంగ్ పోయినట్టుంది. అండ్ క్వాంట్ 27 out of 27 యూ కెన్ సీ ఓవర్ దేర్. ఇదన్నమాట. ఇంకా బ్లడ్ రిలేషన్ ఒకటి చేయలేకపోయాను, ఇంకా స్పీడ్ నాకు తగ్గిపోయింది. ఆ బ్లడ్ రిలేషన్ ట్రై చేసా, రానే లేదు. ఓకే అన్నమాట, ఇంకేం చేయలేను. అండ్ ఇది ఏదో ఈ స్పెల్లింగ్ది ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయనేది మిస్టేక్ పోయింది. అండ్ ఇది రఫ్ పేపర్ వర్క్ అనమాట, మీరు ఎవరైనా రాస్తే చూసుకోవచ్చు. ఇది 2024 సిరీస్ అనమాట, ఆర్ఆర్బీ క్లర్క్ది. అండ్ ఈ బుక్ పక్కన ఏంటి ఇలా రాసి ఉంది అని అనుకుంటున్నారా, అంటే ఇది నా పాత కరెంట్ అఫైర్స్ బుక్ అనమాట. లైక్ నోట్ మేకింగ్ చేసుకునేదాన్ని అప్పుడు, అందుకని కొంచెం లెఫ్ట్ ఓవర్ ప్లేస్ ఉంటున్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేద్దామని చెప్పి రఫ్ బుక్గా పెట్టుకొని చేస్తున్నాను. సో ఇది దీని గురించి ఇంకా చూసుకోవచ్చు, మీరు ఎవరైనా రాస్తే. సేమ్ పజిల్స్, డిఐస్ అవే ఉన్నాయన్నమాట. అండ్ పర్సంటైల్ అవి చెప్దామంటే అది నాకు వీడియో ముందరికి వెళ్ళిపోయింది. సో ఐ కాంట్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ దేర్. మీరు చూసుకోండి ఒకసారి, నా ముందు పర్సంటైల్ అంత మంచిగా వచ్చి నిండదు, ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చాయి, అదన్నమాట. సో ఇంకా డిఐస్ ఏమంటారు, డిఐస్ అండ్ స్పీడ్ మ్యాథ్స్ అవన్నీ అయిపోగొట్టా. ఇంకా సింగిల్ ఐటమ్స్ పెద్దగా ఏం చేయలేదు అనుకుంటా అందులో, దానిలోకే టైం అయిపోయినట్టుంది. సో ఇక్కడ చూస్తే 91% ఓకే పర్లేదు.
91 క్రాస్ అయ్యింది. 63 అంటే కొంచెం హార్డ్ ఉందేమో మేబీ అనుకుంటున్నా. సో అవుట్ ఆఫ్ 1,13,000 మెంబర్స్కి ఐ గాట్ 10,000 ర్యాంక్. ఓకే, పర్లేదు, మంచిదే. అండ్ ఇది ఎట్లా అంటే చూడండి, వాడు మనం జస్ట్ కట్ ఆఫ్ రేంజ్ ఈ మార్క్ నుంచి ఈ మార్క్ అని పెడతాడు. లైక్ సపోజ్ 56 to 63 అన్నట్లు పెడతాడు. అంత ఎక్కువ రేంజ్ ఇవ్వట్లే. 56 to 60 అన్న రేంజ్లో కట్ ఆఫ్ అంటాడు. మనకి ఆ రేంజ్లో వచ్చినా కూడా వాడు ఈవెన్ గ్రీన్ మార్క్ ఇవ్వడు. ఇట్స్ లైక్ వాడికి ఆ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తేనే ఆ గ్రీన్ మార్క్ ఇస్తాడు. అదేంటో చూడండి, అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంది, 62 వరకు ఉంది. నాకు 61 వచ్చింది. మరి ఇవ్వచ్చుగా గ్రీన్ది, ఇవ్వాల. నెక్స్ట్ దానికి చూడండి, అది ఫస్ట్ మార్క్ది. సెకండ్ మార్క్ దానికి కట్ ఆఫ్ కంటే ఎక్కువే వచ్చింది, చాలా ఎక్కువే వచ్చింది కాబట్టి ఇచ్చేసాడు గ్రీన్ లైన్. థర్డ్ మార్క్ చూడండి, ఇది ఓకే, ఇది 28th రోజు రాసినది, 28th మే రాసింది. చూస్తే 61 వరకు ఉంది. 61.75 వచ్చినా కూడా ఇవాళ గ్రీన్ లైన్, రెడ్ లైనే ఇచ్చాడు. అసలు అక్కడ వాడు ఇచ్చిన కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తే బాగుంటుంది, గ్రీన్ లైన్స్ ఇస్తాడు. కానీ కొంచెం దగ్గరకు వచ్చినా కూడా రెడ్ లైనే ఇస్తాడు. అదేంటో అసలు అట్లా రెడ్ లైన్స్ చూడబుద్దే కాదు. విల్ ట్రై కొంచెం గ్రీన్ మార్క్సే బాగా వచ్చేలాగా. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.